హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? పండక్కి షాపింగ్ చేశారా? ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. కొంతమందికి కొన్ని అపోహలు తీర్చాలని మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి. ఇవన్నీ మీకు తెలుసు కదా, నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అలాగే మీషోలో నేను షాపింగ్ అయితే చేశానండి. అవి శారీస్ చేశాను, అలాగే డ్రెస్సులు కూడా చేశాను. మీషో మీద ఈ మధ్య చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా, వాటి గురించి అయితే ఎవరు నమ్మకండి. మీషోలో ఉన్న అన్ని ఆఫర్సు, అలాగే ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆఫర్సు బయటైతే లేవు కదండి. మనము ఒకసారి మీషోలో షాపింగ్ చేశామంటే ఆ ప్రోడక్ట్ అనేది సరిగ్గా రాకపోయినా, డ్యామేజ్ వచ్చినా సరే అది అనేది రిటర్న్ తీసుకుంటుంది కదా. మనకు అవసరం లేదంటే మన మనీ అనేది మన అకౌంట్లో అయితే వేస్తుంది కదా. ఇక్కడ ఒకటే గమనించండి, మీషోలో మనం షాపింగ్ చేసినప్పుడు, బయటకి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు డిఫరెంట్ అనేది మీరే గమనించుకోండి, మీరే ఆలోచించుకోండి. మనం మీషోలో ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకున్నా, షాపింగ్ చేసినా కానీ వాటికి రిటర్న్ అనేది ఉన్నది. మనకు నచ్చకపోయినా కానీ ఎక్స్చేంజ్ అనేది చేస్తారు, లేదంటే మన డబ్బులు అనేది మనకు అకౌంట్లో అనేది వేస్తారు కదా. మరి బయటికి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు పిల్లలు మనతో పాటు రానప్పుడు అవి షాపింగ్ చేసి మనం తీసుకొని వస్తాము ఇంటికి. వచ్చినప్పుడు వాళ్ళని ట్రై చేయమంటాము, వాళ్ళకు సరిగ్గా ఫిట్ కాదు, అలాగే వాళ్ళకు కూడా నచ్చవు కదా. అలాంటప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్లో మనం వేరే బట్టలు అనేది తీసుకుంటాము షాప్లోకి వెళ్ళి. అప్పుడు అక్కడ కూడా పిల్లలకైతే చాలా వరకు నచ్చదు, అలాగే ఫిట్ అనేది కరెక్ట్గా ఉండవు కదా. మరి మన డబ్బులు మనకు రిటర్న్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. మరి మీషోలో మన డబ్బులు మనకి ఇస్తున్నారు కదా రిటర్ను. నచ్చకపోతే నచ్చలేదని మనం చెప్తున్నాం కదా. మనము ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తుంది. మనకు నచ్చినా కానీ నచ్చకపోయినా మనము ఏదో ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాం కదా. నేనైతే మీషోలో ప్రోడక్ట్స్ అయితే 2 ఇయర్స్ నుంచి అయితే తీసుకుంటున్నానండి. చాలా అంటే చాలా తక్కువ రేట్లో వచ్చాయి. సరేలేండి, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మీషోలో చాలా మంచి రేట్లలో, తక్కువ రేట్లలో అందరికీ అందుబాటులో ఉండే చీరలైతే వస్తున్నాయండి. చీరలు, డ్రెస్సులు, అలాగే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక మధ్యతరగతి కుటుంబానికి అయితే సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను 2 సంవత్సరాల నుంచి మీషోలో షాపింగ్ అనేది చేస్తున్నానండి. బయట చాలా అంటే చాలా తక్కువ షాపింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఆ ఎల్లో కలర్ శారీ అయితే చూపించాను కదండి, ఆ శారీ నేను బయట చూశానండి 1 మంత్ కింద. బయట షాపింగ్ అయితే మా తోటి కోడల కోసం అయితే షాపింగ్ చేశామండి. ఎగ్జాక్ట్గా 800 రూపీస్ అయితే చెప్పారు. ఇది నేను సేమ్ మీషోలో ఈ ప్రోడక్ట్ అనేది నేను షాపింగ్ చేశాను. నాకు 550 రూపీస్కి అయితే నాకు ఆ శారీ అయితే వచ్చింది. బయట ఎంత రేటు ఉందో, లోపల ఎంత రేటు ఉందో మీరే గమనించారు కదా. నేను చెప్పింది ఎల్లో కలర్ శారీ గురించి అండి. ఈ శారీ అయితే 550 రూపీస్ అయితే పడిందండి. ఇది కూడా పట్టు మోడల్ అండి. ఒరిజినల్ పట్టు కాకపోయినా కానీ పట్టు లాగానే ఉంది. అంటే మధ్యతరగతి కుటుంబాలు తీసుకునే అంత వీలుగా ఉందండి. వాళ్ళు షాప్‌కి వెళ్ళి ఎక్కువ రేటు పెట్టి 10,000, 20,000, 5,000, 2,000, 3,000 పెట్టి అయితే షాపింగ్ అయితే చేయలేదు కదా పట్టు చీరల కోసం అయితే. ఇది మీషోలో అయితే చాలా తక్కువ రేట్‌లో అయితే వచ్చిందండి. 550 రూపీస్ అయితే వచ్చిందండి. ఎవరికైనా కోడ్స్ కావాలంటే చెప్పండి. మీరు కామెంట్‌లో కామెంట్ చేస్తే నేను వాళ్ళకు ఖచ్చితంగా కామెంట్‌లో అయితే రిప్లై ఇస్తాను. ఆ కోడ్‌లు కూడా మీకైతే మెన్షన్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే మీషోలో ఖచ్చితంగా షాపింగ్ చేసుకోండి. ఇంకా ఈ శారీస్ అయితే మీషోలో ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్న ఎల్లో కలర్ అండి. ఈ ఎల్లో కలర్కి అయితే ఇంకా చాలా తక్కువ రేటు పడిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెద్దవాళ్ళు కట్టుకున్నా కానీ చాలా సాఫ్ట్గా అనేది ఉంటుందండి. ఇందాక నేను రేట్ చెప్పాను కదండి, ఇప్పుడు చూపిస్తున్న ఎల్లో శారీకి నేను రేట్ చెప్పానండి. ఇంకా ఎవరైనా సరే మీషోలో షాపింగ్ చేయకుండా వెనకడుగు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి హాయిగా, సంతోషంగా. మీకు నచ్చకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అయినా మీకు నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేయడానికి అవైలబుల్గా ఉన్నది కదండి. బయటికి వెళ్ళి మనం షాప్కి వెళ్ళి పనిమాలుగా ఒక పూట పని మొత్తం వదిలేసుకొని వెళ్ళి షాపింగ్ చేశామంటే తీరా అవి నచ్చకపోతే మళ్ళీ రేపు వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి కదా. అవి కూడా నచ్చకపోతే మన మనీ అనేది మనకైతే ఇవ్వరు కదా. అవును, మీరన్నట్టే మీషోలో షాపింగ్ చేసినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అనేది తీసుకోవట్లేదు, వెనకకు తీసుకోవట్లేదు అనుకుందామండి. అవి చాలా వరకు ఎందుకు తీసుకోవట్లేదో నేను దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను.
మనము ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసామో ఆ ప్రోడక్ట్ అయితే మనకు రానప్పుడు మనకు పిక్చర్ అనేది అడుగుతుంది మీషోలో. పిక్చర్ అడిగినప్పుడు మనం పిక్చర్ అనేది సెండ్ చేసామంటే ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది. రిటర్న్ అయితే తీసుకుంటుందండి. అలా కూడా తీసుకోలేదంటే మనము ఆర్డర్ పెట్టే ముందే ఆల్ ఇష్యూ రిటర్న్స్ అనేది పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది. రిటర్న్ అయితే తీసుకుంటారు. ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ ఇస్తారు. లేదంటే మనీ కావాలంటే మనీ ఇస్తారండి. మనము మీషోలో ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్ చేసేటప్పుడు కింద 2 ఆప్షన్స్ అనేది ఇస్తుందండి. రిటర్న్ ఆల్ ఇష్యూ రిటర్న్స్ అనేది ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నామంటే మన ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటారండి. వేరే దాని పక్కన ఉంటుంది కదండీ, కొంచెము అటు ఇటు ఒక 5, 6 రూపీసు తక్కువ చూపిస్తుంది. అది గనక సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు మీషోలో చెత్త ప్రోడక్ట్స్ వస్తే మాత్రము ఖచ్చితంగా రిటర్న్ అనేది తీసుకోదండి. ఒకవేళ తీసుకోకపోయినా మనకు హెల్ప్ సెంటర్ అనేది ఉంటుంది కదా మీషోలో, వాళ్ళకు 1, 2 సార్లు కాల్ చేసామంటే వాళ్ళే రిక్వెస్ట్ అనేది పెడతారు, రిటర్న్ రిక్వెస్ట్. అప్పుడు కూడా తీసుకుంటారండి. ఇంకా ఎందుకండి ఆలస్యం చేస్తారు? ఈ సంక్రాంతి పండగకి మీరు ఇంట్లో కూర్చొని హాయిగా షాపింగ్ చేయండి. వాళ్ళే మీ ఇంటికి తీసుకొచ్చిస్తారు.